నేను సూటిగా ముందుగా మాదిగల గురించి మాట్లాడుతున్నా. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగలు, మాదిగ దండోరా. అందరికీ న్యాయం జరగాలనే పోరాటం చేస్తున్నా, అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగలు, మాదిగ దండోరా. మేము గౌరవ షమీం అఖ్తర్ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు 59 కులాల్లో ముందుగా మాదిగల జనాభా ఎంతో దానికి తగ్గట్టే మా వాటా ఉండాలి, మాకు ఎక్కువ వద్దు, మాకు తక్కువ రాకుండా చూడండి అంటే ఈ 59 కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు కట్టబెట్టబాకండి. సేమ్ టైం మా జనాభా ఎంతో మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చేటట్టు చూడండి, మాది వేరేలకు వెళ్ళకుండా చూడండి. మాకు ఎవరి వాటా వద్దు, మా వాటా ఎవరికి దోసిపెట్టద్దు, మేము ఎవరిది దోసుకోవద్దు, మాది ఎవరిది దోసుకోవద్దు. ఇది ప్రాథమిక సూత్రంగా మేము వినతి పత్రం ఇచ్చాము. అయితే తమ నివేదికలో ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా 10.5 లేదా 11% మాకు రావాలి. మాకు ఇవాళ 9% మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికన ఇచ్చారు? వెనుకబాటుతనం ఆధారంగా చూసి 9% డిక్లేర్ చేశారా, లేదా జనాభా పరంగా చూసి 9% డిక్లేర్ చేశారా? వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు, మా జనాభాకు దగ్గర గుర్తించి ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. ఎగ్జాంపుల్, మా జనాభా సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 32,33,642 32,33,642. ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాలలు. డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా ముందు మాలలు, డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్గా మాలలు. మాలలకు సంబంధించిన విషయంలో 15,27,143. నేను ఒకరోజు ఇక్కడనే ఒక ప్రెస్ మీట్లు అన్నాను, చూసారా? వాళ్ళు 30 లక్షలు ఉన్నారని అంటుండ్రు కదా, మరి మీది అంటే వాళ్ళు 30 లక్షలు నిరూపించుకుంటే నేను 1 కోటి మంది నిరూపించుకుంటాను ఇక్కడనే అన్న. ఒకసారి ఇక్కడనే అన్న, వాళ్ళు 15 లక్షలు. ఇప్పుడు 15 లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు 5% ఇచ్చినప్పుడు యావరేజ్గా, మరి 32% ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు 11 రావాలి కదా. 15 లక్షలు ఇంకో 15 లక్షలు కలిస్తే 30 లక్షలు. 5కు 5 10 మాకు రావాలి. ఇంకా 2 లక్షలు అదనంగా ఉన్నాయి, మాకు 11% రావాలి. మా జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం. 15 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 5% ఇచ్చినప్పుడు 32 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 9% ఎట్లా వస్తుంది? 11% రావాలి కదా. ఏ ప్రాతిపదికన మాకు 9 ఇచ్చారు, 11 ఎందుకు ఇవ్వలేదు? ఈ ఒక్క విషయం.